లాక్డౌన్ పుణ్యం అంటూ చాలా వెబ్ సిరీసే వెలుగులోకి వచ్చాయి. స్క్విడ్ గేమ్, స్ట్రేంజర్ థింగ్స్, మనీ హీస్ట్, గాట్, డార్క్, బ్రేకింగ్ బ్యాడ్, ది బాయ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆ టైంలో అందరికీ పిచ్చ టైంపాస్ అయిందనే విషయం నాకు బాగా అర్థమైంది. అందరూ వెబ్ సిరీస్ చూస్తూ ఆ రోజుల్లో టైంపాస్ అవుతే నేనేమో పిచ్చోళ్ళ మూవీస్ చూసి టైంపాస్ చేశా. అందుకే ఇప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఆల్మోస్ట్ అన్ని వెబ్ సిరీస్ చూసి కవర్ చేశా. మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ కొన్ని బిగినింగ్ గర్జించే సింహంలా ఉంటే ఎండింగ్ పార్ట్ మాత్రం గ్రామసింహంలా డల్ అయిపోయాయి. ఆ విషయంలోకి పోతే ఆ లైనప్లో గాట్, స్ట్రేంజర్ థింగ్స్, ది బాయ్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ద బాయ్స్ సీజన్ 5 ఎండింగ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ మించలేకపోయింది. 2021లో అనుకుంటా ఇన్స్టా రీల్స్ మొత్తం ది బాయ్స్ అనే ట్యాగ్తో ఇమేజిన్ డ్రాగన్స్, బోన్స్ అనే సాంగ్స్తో తెగ వాయించేసేవారు. అప్పటి నుంచి ఈ సిరీస్ని చూడాలి అని ట్రై చేస్తే ఇప్పటికి కుదిరింది. ఓపెనింగ్ ఎపిసోడ్ చూస్తే చాలు ఆటోమేటిక్గా ఈ సిరీస్ని ఎలానే కంప్లీట్ చేయాలనే ఇంట్రెస్ట్ మీలో కలుగుతుంది. అసలు ఆ సిరీస్ కాన్సెప్ట్ వింటేనే చూడాలని సగం ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ప్రజలను కాపాడాల్సిన సూపర్ హీరోసే సూపర్ విలన్స్గా మారితే ఆ సూప్స్ని ఎదుర్కోవడానికి కొంతమంది రేస్తో ఉన్న బాయ్స్ టీమ్గా ఏర్పడితే ఆ టీంని ఒక బ్యాడ్ యాస్ గాయ్ లీడ్ చేస్తే దాంతోపాటు కొంతమంది సూప్స్ ఆ టీంలో బ్యాక్ ఎండ్గా జాయిన్ అవుతే అబ్బో ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఇప్పుడే నాకు ఆన్సర్ కావాలరా బాబు అనుకుంటే మాత్రం ది బాయ్స్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. స్టోరీ ఏంటి, సిరీస్ ఎలా ఉంటుంది అనేది సింపుల్గా చెప్తాను. ఇదిగో కనిపిస్తున్నాడే మనోడే హ్యూయి క్యాంబెల్. మనోడు ఒక ఇన్నోసెంట్ లవర్ బాయ్. తను ఎంతగానో ఇష్టపడే అమ్మాయిని ఒక సూప్, అదే ఏ ట్రైన్ కైమా చేసి జ్యూస్ చేసి పడేస్తాడు. పైగా యాక్సిడెంటల్గా జరిగింది, ఐఎమ్ సారీ బ్రో అని సింపుల్గా అనేసి దూసుకెళ్ళిపోతాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు కథ అంతా. ఆ తర్వాత మన బ్యాడ్ యాస్ గాయ్ అయిన బిల్లీ బచ్చర్ ఎంటర్ అవుతాడు. తన టీంలో జాయిన్ అవ్వమని హ్యూయిని అడుగుతాడు. అలా ఆ టీంలోకి మెల్లమెల్లగా బచ్చర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అయిన మదర్ మిల్క్, ఫ్రెంచి, ఇంకా క్యాస్ట్ అవుట్ అయిన సూప్, స్టార్లైట్, అన్ఎక్స్పెక్టెడ్గా సూప్ అయిన మోంకోర్, ఇది వాళ్ళ టీం. అయితే ఈ సిరీస్లో బిగ్గెస్ట్ విలన్ ఎవరైనా ఉన్నారంటే అది హోమ్లాండరే. స్టార్టింగ్ చూసి అందరూ వీడు చాలా మంచోడు అనుకుంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఉన్న సైకిక్ షేడ్స్ అన్నీ ఎపిసోడ్ల వారీగా బయటపడతాయి. బచ్చర్ వర్సెస్ హోమ్లాండర్ బచ్చర్ వైఫ్ అయిన బెక్కని రేప్ చేస్తాడు. అప్పటి నుంచి బచ్చర్లో అగ్నిపర్వతం రగులుతూ వస్తుంది. ఎంత అంటే వాని ఎలాగైనా చంపే అంతలా. అసలు ఈ సూప్స్ ప్రపంచానికి రావడానికి కారణం వాట్? అదో పెద్ద దగుల్బాజీ ఆర్గనైజేషన్. రియల్ వరల్డ్లో జరుగుతున్న జియో పాలిటిక్స్కి చురుకులు అంటించే విధంగా అండ్ ఇండైరెక్ట్గా కార్పొరేట్ వరల్డ్ దాన్ని సపోర్ట్ చేసే పొలిటికల్ లీడింగ్ పార్టీస్ని టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది. మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, కథలోకి పోతే ఆర్గనైజేషన్ వియర్డ్ రీసెర్చ్లు చేయడం, డర్టీ పాలిటిక్స్, సంపద సృష్టి, వరల్డ్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడం, ఇవే వాళ్ళ మెయిన్ టార్గెట్స్. వాళ్ళని అడ్డుకోవడానికి అండ్ ఆ వాట్ని, ఆ ప్రపంచాన్ని అండ్ సూప్స్ని శాశ్వతంగా నాశనం చేయడానికి బాయ్స్ టీం రంగంలోకి దిగుతారు. అందులో వాళ్ళ మెయిన్ టార్గెట్ హోమ్లాండర్. అలా వాట్కి సంబంధించిన ఒక్కొక్క కలుపు ముక్కను పిక్కుంటూ పోతారు. అప్పుడే పాపప్ లేడీ అయిన విక్టోరియా న్యూమెన్. ఈవిడ చూడటానికి మన సమంతలా లేదా? అండ్ ఇంకో విషయం, తన రియల్ లైఫ్లో మన హ్యూయి, అదేనండి, జాక్ క్వేడ్ని పెళ్లి చేసుకుంది. ఓకే, బ్యాక్ టు ది స్టోరీ. ఆవిడ అడ్డు తప్పిన తర్వాత హోమ్లాండర్ని ఎలాగైనా లేపేయాలని రెట్రో హీరోస్లో మెయిన్ లీడ్ అయిన సోల్జర్ బాయ్ని మేల్కొల్పుతారు. కానీ సైకిల్ గ్యాప్లో మన హోమ్లాండర్ తప్పించుకుంటాడు. అలా మన బాయ్స్ టెంప్ వి అనే హైలీ అన్స్టేబుల్ సెరమ్ని మళ్ళీ డెవలప్ చేస్తారు. అది దేనికి అనేది సిరీస్ చూసి మీరే తెలుసుకోండి. అండ్ కమింగ్ టు ది లాస్ట్ సీజన్ ఆఫ్ ది బాయ్స్ సిరీస్. బాయ్స్ టీంలో ఒకరిని కోల్పోతాం అండ్
లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి వాళ్ళొక సూపర్ వెపన్ని రెడీ చేస్తారు. ఫేస్ ఆఫ్ బిట్వీన్ బచ్చర్ అండ్ హోమ్లాండర్. ఈ సీన్ కోసమే ఫ్యాన్స్ అందరూ కళ్ళకి కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ ఆ సీన్ బాగా కామెడీ చేసి పాడేశారబ్బా. అంత పెద్ద విలన్ చాచా 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 నా నోటితో నేను చెప్పలేనబ్బా, మీరే చూసి తెలుసుకోండి. ఎండింగ్ మాత్రం ఫ్యాన్స్ అందరినీ షోకస్ అంతరంలోకి అయితే తీసుకెళ్లారు. నేను కూడా బాగా ఫీల్ అయ్యాను. ఆ ఎమోషన్ అయితే బాగా వర్కౌట్ అయింది. కానీ ఎండింగ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది బిల్లీ బచ్చరే. ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్, ఆ స్వాగ్, యాక్చువల్లీ ఆ డాష్ డాష్ డైలాగ్స్, అది హైలైట్. ఆ బ్యాడెస్ క్యారెక్టర్కి కార్ల్ అర్బన్, అదే బిల్లీ బచ్చర్ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. రీసెంట్గా మోర్టల్ కంబాట్ 2 మూవీలో కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశారు. మరి ఈ సిరీస్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరనేది కామెంట్ చేయండి. అందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్తో జస్ట్ నెయిల్డ్ ఇట్ అనమాట. ఎస్పెషల్లీ ఆ ఈవిల్ సూప్ విలన్ క్యారెక్టర్లో హోమ్లాండర్గా చేసిన యాంటోనీ స్టార్ జీవించేశాడు. మీమర్స్ కూడా స్టఫ్ ఇచ్చాడనుకోండి. క్వీన్ మేవ్ అయితే గద్దలో ఉంటుంది. రే 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 పర్సనల్లోకి వెళ్ళిపోతున్నావు. ఓకే, ఆల్మోస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ అందరూ కత్తిల అదే సూపర్గా ఉంటారు అండ్ సూపర్గా యాక్ట్ చేస్తారు కూడా. మీలో ఇంకా ఈ సిరీస్ని చూడని వాళ్ళు ఉంటే ఫ్రీ టైంలో చూసేయండి. బెస్ట్ టైం పాస్, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సారీ, అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పాటికే అందరికి తెలిసిపోయి ఉంటుంది, అయినా కానీ చెప్తున్నాను. ఈ సిరీస్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్. అదేంటంటే ఈ సిరీస్ యూనివర్స్ నుంచి ప్రీక్వెల్ అయిన వాట్ రైజింగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. సో I'm waiting.